నిర్మూలన, రెండోది అవినీతి మీద పోరాటం. ఈ పేదరికం నిర్మూలనలో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల కాలంలో కరోనా కూడా వచ్చింది మనకి. మన దగ్గర మన రాష్ట్రంలో సుమారు 1,25,00,000 బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 1,25,00,000 కుటుంబాలకి ఈ 5 సంవత్సరాల కాలంలో 3,70,000 కోట్ల రూపాయలు సుమారుగా డీబీటీ కానీ నాన్ డీబీటీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, వాళ్ళు ఏ పార్టీస్ వాళ్ళ కనీసం చూడకుండా, అలాగే ఎలాంటి ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా డైరెక్ట్ నేరుగా బటన్ నొక్కి వారి బ్యాంక్ అకౌంట్లోకి వేశారు. అంటే అదే ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తుందని ఆశిస్తున్నారా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే కరోనా సమయంలో మీరు చూశారు, చాలామంది పేదవాళ్ళు ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు, కొత్త ఉద్యోగాలు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అంశం కదండి, ఒక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు కదా, అందరికీ ఆ ప్రాబ్లం ఉంది కదా. ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ పథకాలు ఇచ్చి డబ్బులు లేదు. అదే నేను చెప్పేది. ఇప్పుడు కరోనా టైంలో ఇలా మొహమొహాలు చూసుకున్నా కూడా లేదు. ఈవెన్ మీడియా సమస్యలు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మీడియా సమస్యలు కూడా శాలరీస్ వాళ్ళు ఆ టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఆయన పథకాలకి డబ్బులు వేసాడు ఆయన. అది గొప్ప విషయం. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కరోనా టైంలో మన ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గిన ఎక్కడ కూడా ఆయన ఎస్కేప్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారి లాగా. అదే అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఆయన ఎలక్షన్లప్పుడు హామీలు ఇస్తాడు, తర్వాత మర్చిపోతాడు. ఆయన విలువ లేదు ఆయన ఇచ్చే హామీలకి. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు, ఒక మాట వచ్చిందంటే, ఒక మేనిఫెస్టో వచ్చారంటే దాన్ని బైబిల్. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు కదా శ్రీనివాస్ గారు మీకు. నాకు ఇవ్వటం కాదు నేను చెప్పేది. పాయింట్ ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలకి మొదటి నుంచి అంతే అంటారు. 2014 నుంచి ఆయన అంతే. ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన ఎందుకు మీరు ఆ పార్టీలోకి వెళ్ళారు? ఎవరు ఎందుకు మీరు అప్పుడు అభివృద్ధి చేస్తామనుకున్నారు. అప్పుడు ఆయన అనుభవం ఉంది, అభివృద్ధి చేస్తామనుకున్నాం. కానీ ఆయన రాష్ట్రం అభివృద్ధి చేయలే, కొన్ని వర్గాలకి కొన్ని ప్రాంతాలకు అభివృద్ధి అని డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ప్రజారాజ్యం. అదే మళ్ళీ టాపిక్ ఏమంటున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలి, అలాగే మన అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ చేయాలి, కర్నూలు మరి న్యాయ రాజధాని చేయాలని, అన్ని వర్గాల పేరు సంతోషంగా ఉండాలని ఇవన్నీ చెప్తున్నా మీకు. ఎక్కడా కూడా ఆయన పార్టీ చూడలేదు. ఆయన 3,70,000 కోట్లు ఇచ్చారంటే వాళ్ళు తెలుగుదేశంలో కూడా చాలామంది పథకాలు తీసుకున్నారు. అది గొప్ప విషయం కదా. ఇప్పుడు ఎలాంటి కరప్షన్ లేకుండా నేరుగా డీబీటీ ద్వారా వేయడం జరిగింది. సో సంక్షేమ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ నేను ఎక్కడా కూడా పార్టీ చూడలేదు. అందుకని ఏం చేశాడు ఆయన, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశారు. సచివాలయాలు పెట్టారు, ప్రతి విలేజ్లో పెట్టి 127 సచివాలయాలు ఉన్నాయి మా నియోజకవర్గంలో. 127 సచివాలయాల్లో 2,200 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాను 5 సంవత్సరాలు. అలాగే 500 crores డెవలప్మెంట్కి 2,200 కోట్లు ఖర్చు పెట్టే అవకాశం నాకు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిగింది. అంతకుముందు కూడా ఎమ్మెల్యే సప్లిమెంట్ తేడా ఏంటంటే, మరి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలాగ ఆయన ఇవ్వటం అనేది మామూలు విషయం కాదు ప్రతి ఒక్క వ్యక్తికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దియర్ పార్టీ అఫిలియేషన్. సో జనరల్గా జరగంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఎలా ఉండేది, జన్మభూమి కమిటీలు ఉండే, రికమెండేషన్లు ఉండే, లంచాలు ఉండే, వాళ్ళు అదేం లేదు. సో దానివల్ల కామన్ మ్యాన్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, సో కాబట్టి మాకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఉన్నది ప్రజాబలం. సో చంద్రబాబు గారికి ఉన్నది ఏంటంటే ధనబలం, మీడియా బలం ఆయనకు ఉంది. కాబట్టి హైప్ ఆయన క్రియేట్ చేసుకుని ఏదో అలయన్స్లు పెట్టుకుని అవి పెట్టుకుని, అలయన్స్ పెట్టుకుని బలంగా ఉంటే అలయన్స్ పెట్టుకోడు కదా. అలయన్స్ పెట్టుకోవడం తప్పు అంటారా? తప్పు అంటే నేను బలహీనంగా ఉన్నాడు కాబట్టి అలయన్స్ కోరుకుంటున్నాను. ఓకే, ప్రజారాజ్యం పార్టీలో మీరు రావడానికి గంటా శ్రీనివాసరావు గారి పాత్ర ఎంతండి? ఏమి లేదు, జీరో. అవునా? అది మీ గురువు కదా? ఫస్ట్ కాదు, అది తప్పు. మీరు అదే మీడియా చెప్తున్నా కదా, ఫేక్. గంటా శ్రీనివాసరావు నాకు టికెట్ ఏమి ఇప్పించలేదు. ఓకే, మీకు అర్థమైందా? గంటా శ్రీనివాసరావు అంటే ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీ జరిగింది నేను. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజు అడగండి, చిరంజీవి గారు నాగబాబు గారు ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజున నేను ఫస్ట్ ఎక్కడ తిరుపతిలో ఒక స్పెషల్ ట్రైన్ వేసి విశాఖపట్నం నుంచి 30 బస్సులు వేసాను. అదే నా తర్వాత గంటా శ్రీనివాసరావు తర్వాత నాకు టికెట్ ఇప్పించి నాగబాబు గారు. అంటే ఆయన క్యాంపెయిన్ చేసుకున్నారంటారా? అంతే కదా, వీళ్ళందరూ మా శిష్యులు. అదే ఆయన దగ్గర ఉన్నది ఏంటంటే ఆ టెక్నిక్ అదే ఆయన. సో అందరూ ఉన్నారండి ఆయన అమ్మాలనేది టెక్నిక్. సో నా వల్ల ఆయన బెనిఫిట్ పొందాలి, ఆయన వల్ల నేను బెనిఫిట్ పొందాలి. మనం 2014లో కూడా నేను భీమిలిగా పోటీ చేస్తాను. ఆయన బతులు కానీ గొడవలు ఉన్నాయి, నేను ఎంపీకి వెళ్ళలేను, చంద్రబాబుకి వెళ్ళమంటే అప్పుడు నేను వెళ్ళాను, నన్ను రిక్వెస్ట్ చేస్తాను. అదే అవుతుందా? సో నా వల్ల 2 సార్లు మంత్రి కోసం పొందాడు ఆయన. అవునా? నేను అందరూ సపోర్ట్ చేయబట్టి. ఓకే, అదే అవుతుందా? అదే ఆయన వల్ల నేనే బెనిఫిట్ పొందాలి, నాకు టికెట్ ఇప్పించలేదు. ఓకే, ఇక్కడ శ్రీనివాస్ గారి స్నేహంలో అంతే ఎలా ఉంటుందంటే ఆయన 1 side. అవునా? అదే అవుతుందా? అది ఆయనతో స్నేహం చేయకూడదా? అది మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారంటే 2014లో నాకు నియోజకవర్గం కాదండి, 2009-14లో నేను భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే. సో నా సీట్ నేను అడిగాను,
నా సీట్ని అడిగి ఎమ్మెల్యేగా ఉండి ఆయన మంత్రిగా ఉండి నా కాన్స్టిట్యూన్స్ తీసుకొస్తే నా కాన్స్టిట్యూన్స్ లాక్కుండా అది ఇబ్బంది పెట్టాం కదా, అయిపోయింది కదా. రెండు ఎందుకు కారణం ఏంటంటే ఆయన ఎంపీకి వెళ్ళమని చంద్రబాబు గారు చెప్తే ఇప్పుడు మన సూర్యులు ఉండే ఎంపీకి వెళ్ళమని ఆయన బతుకు నాకు పడదు, నాకు కంఫర్ట్నెస్ ఉండదు, వెళ్ళాను. మరి వెళ్ళా నా కాన్స్టిట్యూషన్ తీసుకుంటాం, మళ్ళీ అనేది రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ అందరూ, సరే నేను వెళ్ళాను, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చాను నా కాన్స్టిట్యూన్సీ. జగన్ నా అదృష్టం బాగుండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇచ్చారు, 1900 గెలిచాను, మంత్రి అయ్యాను. ఇప్పుడు మళ్ళీ నా మీద రావడం ఎందుకు ఆయన నాతో పోటీ చేశాడు, నాతో పోటీ చేసుకోవచ్చు కదా. మీరే చెప్పండి. అవును, ఇప్పుడు భయపడుతున్నారా గంటా శ్రీనివాసరావు మీ మీద పోటీ ఉన్నారు? నేను ఎవరికి భయపడి దేవుడు తప్పించాను. నా జీవితంలో భయం అనేది లేదు నాకు. ఆయన మీకు పోటీ కాదా? నాకు అసలు పోటీ కానీ కదా. ఆయన సంగతి అందరికీ తెలుసు. ఆయన ఇప్పుడు కూడా ఒక నియోజకవర్గం అంటే నియోజకవర్గ ప్రజలంటే ఏదో ఒక దీనిలా చూసుకుంటాడు ఆయన. అంతసేపు ఆయనకు వ్యాపారం రాజకీయం అంటే నాకు ఏమైనా వస్తాయి.